భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు స్వామి వివేకానంద 163 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు మరియు కళాకారులతో కూడిన భారీ ర్యాలీ పట్నాలో సందడి చేసింది. పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఐబీ కూడల్లోని స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీ పొడవునా విద్యార్థులు, కళాకారులు తమ ఆటపాటలతో వివేకానందుని వేషధారణతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు మరియు అతిథులు ఘనంగా నివాళులర్పించారు. యువత స్వామి వివేకానందుని ఆదర్శాలను కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో చూపాలి, దేశ సేవకు అంకితం అవడమే ఆయనకు మనమిచ్చి అసలైన నివాళి అని పిలుపునిచ్చారు. వివేకానంద బోధనలు నేటి యువతకు దిక్సూచి వంటివని, క్రమశిక్షణ మరియు దేశభక్తితో ముందుకు సాగితేనే సమాజంలో మార్పు సాధ్యమని పేర్కొన్నారు. యువత తమ శక్తిని సృజనాత్మకంగా వినియోగించి దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోన వేణుతో పాటు టౌన్ సీఐ రమేష్, మెట్టు శ్రీధర్ యాదవ్, బాలు యాదవ్, రాయల్ కళాశాల డైరెక్టర్ కృపానిధి, మంద భాస్కర్ రెడ్డి, జగదీశ్వర్, సంయుక్త పాఠశాల ప్రతినిధి రామకృష్ణ, దివ్యాంగుల సంఘం అధ్యక్షులు జుబేదా బేగం, ఆశన్న గౌడ్ మరియు విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. సంఖ్యలు పెంచయ్యరా, దేశాల స్వేచ్ఛకై పోరాడరా. సంఖ్యలు పెంచయ్యరా, దేశకై దేశాన్ని పోరాడరా. సంఖ్యలు పెంచయ్యరా, దేశాల స్వేచ్ఛకై 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 సారథ్యంలో ఇలా రాష్ట్ర యువజన సంఘాల ఆధ్వర్యంలో యువజన వారోత్సవం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా రాష్ట్రంలోనే యువతను ముందు తీసుకుపోయేటువంటి గొప్ప సంకల్పంతో కూడుకున్నటువంటి గొప్ప శక్తి గల వ్యక్తి కోన వేణన్న ఈ సందర్భంగా తెలియదు. విద్యార్థులారా, ఈ దేశాన్ని మనము పరిరక్షించుకోవాలి. ఈ దేశంలో పుట్టిన మనము ఉన్నతమైనటువంటి చదువులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎదిగిన తర్వాత సమాజానికి సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా మీరు తీసుకొని సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను.